కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. కాళ్ళు పట్టుకుంటామయ్యా, పట్టుకుంటామయ్యా. కొంచెం వాళ్ళకనే కొంచెం పదం ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేయండి. కుడి చేతి పైన కేసు కనకాపల్లి జిల్లాలో అత్యంత దారుణమైన పరిస్థితిలో హత్యకు గురి కాబడినటువంటి మహిళ మర్డర్ మిస్టరీ వీడిందని చెప్పొచ్చు. ఆ మహిళ యొక్క మృతదేహం ఒక థర్డ్ జెండర్ కమ్యూనిటీకి చెందినటువంటి దీపు, అంటే ఆ అబ్బాయి అసలు పేరు దిలీప్ కుమార్. అనకాపల్లి జిల్లా గవరపాలెం బోయవీధికి చెందిన దిలీప్ కుమార్ MBA కూడా చేశాడు అంటూ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ కేసులో అసలు విషయాలు ఇంకా వెలుగు చూడనప్పటికీ ఏదైతే మర్డర్ సంబంధించినటువంటి శరీరానికి సంబంధించిన విడిభాగాలు 2 చోట్ల గుర్తించారు పోలీసులు. ఒకటి కసింకోట మండలం బయ్యవరం హైవే కెనాల్లో ఒక దుప్పటిలో మూట కట్టి ఉన్నటువంటి మృతదేహం సగం పార్ట్ వరకే ఉంది. అందులో 2 కాళ్ళు, ఒక చెయ్యి, నడుం కింద భాగం వరకు గుర్తించారు. ఆ తర్వాత అనకాపల్లి జిల్లా వై జంక్షన్ ఆ సరౌండింగ్ లో కూడా మరొక మూట కనుగొన్నారు. ఒక సంచిలో తల భాగంతో పాటు ఒక చెయ్యిని కూడా పోలీసులు గుర్తించారు. ఈ తల భాగం దొరికిన తర్వాత ఈ హత్యకు గురి కాబడినటువంటి మహిళ ఒక ట్రాన్స్జెండర్ గా పోలీసులు అయితే ప్రైమరీగా గుర్తించడం జరిగింది. అయితే ఈ 2 మూటల్లో కూడా ఆ శరీర భాగాల నుంచి ఉన్నటువంటి కొన్ని వస్తువులను కూడా మీడియా ద్వారా పోలీసులు రివీల్ చేయడం జరిగింది. 4 బంగారం గాజులు, అలాగే వెండి తొడుగులు, తర్వాత తొడపైన పుట్టుమచ్చ ఉన్నట్టు ఇవన్నీ కూడా ఐడెంటిఫికేషన్స్ కూడా పోలీసులు రివీల్ చేసి, ఒకవేళ ఎవరైనా మిస్ అయినటువంటి ఏజ్ గ్రూప్, ఈ 35 to 40 ఏజ్ గ్రూప్లో ఎవరైనా మహిళలు మిస్ అయ్యి ఉంటే గనక ఒక్కసారి అనకాపల్లి పోలీసులను అప్రోచ్ అవ్వండి అంటూ కూడా నిన్న ప్రకటించిన తర్వాత అనకాపల్లి SP వకుల్ జిందాల్ IPS గారి ఆధ్వర్యంలో ఈ కేసును చాలా సీరియస్గా ఛాలెంజ్గా కూడా తీసుకున్నారు. ఇప్పటి వరకు చాలా హత్యలు మనం చూసాం, కానీ ఇంత క్రూరంగా ఒక మహిళను హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అనే కోణంలో అనేక రకాలుగా క్లూస్ టీమ్స్ తో పాటు 8 బృందాలు రంగంలోనికి దిగి ఈ కేసును టేకప్ చేశాయి. దర్యాప్తులో భాగంగా అయితే ప్రస్తుతానికి అదే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెందిన కొంతమంది ఆరోపిస్తున్నారు, ఈ దీపు ఎవరైతే ఉన్నారో తను 3-4 సంవత్సరాల నుంచి బన్నీ అనే ఒక వ్యక్తితో, తనకంటే కొంచెం తక్కువ ఏజ్ ఉన్నటువంటి వ్యక్తితో లివింగ్ రిలేషన్ కొనసాగిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే నిన్న శరీర భాగాలు గుర్తించినప్పుడే కాళ్ళకు మెట్టులు ఉన్నాయి కాబట్టి పోలీసులు ఈ మహిళ మృతదేహం వివాహితది అని గుర్తించారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ శరీర భాగాలు మొత్తం కనుగొన్న తర్వాత అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి థర్డ్ జెండర్ కమ్యూనిటీ వాళ్ళంతా కూడా రోడ్లపైకి వచ్చి ఖచ్చితంగా దీపుకి న్యాయం జరగాల్సిందే, తనను హత్య చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే అంటూ వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే 8 బృందాలుగా విడిపోయి దీనిపైన కేసు దర్యాప్తు చేసిన తర్వాత ఈ ఏవైతే వస్తువులను ఐడెంటిఫై చేశారో వాటన్నిటిని రివీల్ చేయడమే కాదు, కొంతమందిని కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోనికి తీసుకున్నారు. అయితే ఈ హత్య చేసింది ఎవరు అనేది ఇప్పటికీ పోలీసుల నుంచి ఎలాంటి స్పష్టమైన క్లారిటీ రానప్పటికీ ట్రాన్స్జెండర్స్ మాత్రం మీడియా ముందుకు వచ్చి మరీ చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ అమ్మాయితో దీపుతో, అంటే దీపుగా మారక ముందు ఈ అబ్బాయి దిలీప్ కుమార్ MBA కూడా చేశాడు. ఆ తర్వాత తన సిచ్యువేషన్ తెలిసిన తర్వాత ఫ్యామిలీ అబ్బాయిని రిజెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ దిలీప్ కుమార్ కి ఒక హక్కు ఉంది. ఆ తర్వాత ఈ అబ్బాయి జెండర్ చేంజ్ అయిన తర్వాత నిర్వాణం అంటారంట, అది వాళ్ళు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో నిర్వాణం అంటే కంప్లీట్ గా జెండర్ మార్చుకొని వాళ్ళలో కలిసిపోవడం, దాన్ని నిర్వాణం అని అంటారు. సో ఇది కూడా జరిగి ఒక 3-4 ఇయర్స్ అవుతోంది. అలానే ఆ తర్వాత నుంచి కూడా బన్నీ అనే యువకుడితో, 26 సంవత్సరాలు ఉన్న ఒక యువకుడితో తను పెళ్ళైనట్టు చెప్పుకుంటుంది, మెడలో మంగళసూత్రాలు ఉన్నాయి, కాళ్ళకు మెట్టలు కూడా పెట్టుకుంటూ ఒక వివాహితలాగానే తను చేస్తున్నప్పటికీ కూడా పెళ్లి జరిగిన విషయం ఎవరికీ తెలియదు. బట్ ఆ అబ్బాయితో మాత్రం రిలేషన్ కంటిన్యూ అవుతుంది, రిలేషన్ లో ఉంటుంది, ఒక భర్తగా భావిస్తున్న పరిస్థితి అయితే మా అందరికీ తెలుసు. అదే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని కూడా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అనకాపల్లిలో ఇంత దారుణమైనటువంటి ఘటన జరగటం వెనుక పూర్తి స్థాయి దర్యాప్తు, లోతైన దర్యాప్తు కూడా జరగాలి. ఇక్కడ కమ్యూనిటీ అంటే ఏ జెండర్ పక్కన పెడితే ఇంత క్రూరంగా హత్యలకు పాల్పడుతున్నారు అంటే అసలు ఏంటి వాళ్ళ ఉద్దేశం? ఇక్కడ కూడా ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ఆరోపిస్తున్నట్టు
ఈ బన్నీనే ఈ హత్య చేయించాడా, ఎందుకు చేయించాడు, ఎలా జరిగింది, అసలు ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే విషయం కూడా బయటపడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇప్పటికే పోలీసులు, అనకాపల్లి జిల్లా పోలీసులు అదుపులోనికి తీసుకున్నటువంటి వ్యక్తుల్లో ఈ బన్నీ కూడా ఉన్నాడు అని కూడా ప్రైమరీగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏదేమైనా అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఈ మర్డర్ మిస్టరీ వీడినట్లే ఇక దీనికోసం ఇన్ని పోలీసు బలగాలు కూడా వేగవంతమైన దర్యాప్తులో కీలకంగా మారాయని చెప్పొచ్చు. మరొక వైపు సీఎం కూడా ఈ ఘటనకు సంబంధించి ఆరా తీశారు. నిన్న హోమ్ మినిస్టర్ కూడా ఈ ఘటనకు సంబంధించి సీరియస్ అవ్వటమే కాదు, ఇమ్మీడియట్ గా ఈ కేసును చాలా స్పీడప్ గా ఇన్వెస్టిగేషన్ చేయండి, అసలు ఎవరైనా ఇందులో ఎలాంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా వాళ్ళని ఎవరిని స్పేర్ చేయొద్దు, కఠినంగా శిక్షించాలంటూ నిన్న హోమ్ మినిస్టర్ కూడా చెప్పారు. అలాగే మార్నింగ్ సీఎం కూడా కాల్ చేయడం జరిగింది ఎస్పీ గారికి, ఏం జరుగుతోందని తెలుసుకోవడంతో పాటు ఎవరైతే ఈ హత్య చేయటానికి ఇంత క్రూరమైన ఆలోచన చేశారో, హత్య చేశారో వారందరినీ కూడా ఇమీడియట్ గా కస్టడీలోనికి తీసుకోండి అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా అనకాపల్లిలో జరిగినటువంటి ఈ దారుణమైన ఘటన చాలా బాధాకరం అని చెప్పాలి. ఇక్కడ ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తుంది ఒకటే, మేము కూడా మనుషులమే, మాకు సమాజంలో ఒక గౌరవం ఇవ్వండి అంటూనే ఇలా మమ్మల్ని చంపేస్తున్నారు. అలానే ప్రేమ అనే ఒక వీక్నెస్ తో మమ్మల్ని ఆడుకునే అబ్బాయిలు చాలా మంది ఉన్నారు అంటూ కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు కన్నీళ్లు పెట్టుకునే. థర్డ్ జెండర్ అనేటప్పటికీ మనం కొన్ని చోట్ల వాళ్ళు రూడ్ గా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళపైన ఒక రకమైన చెడు అభిప్రాయం మనలో ఉంటుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ గౌరవంగా బ్రతకాలి అనుకునే థర్డ్ జెండర్ వాళ్ళని కూడా మనం చాలా చోట్ల చూస్తున్నాం. వీళ్ళు పోలీసులుగా పనిచేస్తున్నారు, డాక్టర్స్ గా అవుతున్నారు, మంచి మంచి చదువులు చదువుకొని ఇలా రోడ్ల పైన బెగ్గింగ్ చేసుకోవడం, మాలో ఉన్న లోపాన్ని అందరికీ చూపించి అడుక్కుని మేము బ్రతకటం కన్నా మాకు ఒక గౌరవం ఉంది, మేము ఈ జెండర్ మారక ముందు నుంచి మేము చదువుకున్న వాళ్ళలో కూడా చాలా చదువుకున్న వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు, వాళ్ళందరూ కూడా జాబ్ చేసి ఒక మంచి పొజిషన్ లో ఉండడానికి మేము ఇష్టపడుతున్నాం. కాబట్టి మాకు ప్రభుత్వం ఎలా అయితే గుర్తింపిస్తుందో సొసైటీ కూడా మమ్మల్ని అలా ఒక రైట్ వేలో యాక్సెప్ట్ చేయండి అంటూ కూడా వీళ్ళు అనేక సందర్భాల్లో చెప్తున్నటువంటి రిక్వెస్ట్ చేస్తున్న సందర్భాలు చూసాం. సో ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అంతా కూడా దీపు మర్డర్ వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అదుపులోనికి తీసుకోవడమే కాదు, తనకి న్యాయం చేయండి అంటూ కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి, ఐ డ్రీమ్, వైజాగ్. మీ కాళ్ళు పట్టుకుంటామయ్యా, మీ పెద్దోళ్ళ కాళ్ళందరినీ పట్టుకుంటామయ్యా. కొజ్జవాళ్ళు కానీ కొజ్జ అనే పదం ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేయండి బాబు. మాకంటూ సమాజంలో న్యాయం లేదు బాబు, న్యాయం చేయండి. దయచేసి మీడియా కోరుకుంటున్నాను సార్, జనసేన పవన్ కళ్యాణ్ సార్ మీరు అంటే మాకు ఎంతో అభిమానం, మీరు దేనికన్నా ముందుకుంటారు, మీరు ముందుకు రావాలి సార్, ఈ వీడియో చూసి మీరు ముందుకు రావాలి. ఇలా చేస్తారు సార్, కానీ దీనికి మాత్రం ఇలాంటి శిక్ష కాదు సార్. ఒక్కసారి జైలుకి వెళ్తే బెయిల్ మీద 3 months వచ్చేస్తారు సార్. ఎంత డబ్బు కట్టైనా మహిళలో మాకు కూడా ఈ సంఘంలో మాకు దయచేసి మీడియా కోరుకుంటున్నాను సార్, జనసేన పవన్ కళ్యాణ్ సార్ మీరు అంటే మాకు ఎంతో అభిమానం, మీరు దేనికన్నా ముందుకుంటారు, మీరు ముందుకు రావాలి సార్, ఈ వీడియో చూసి మీరు ముందుకు రావాలి. ఇలా చేస్తారు సార్, కానీ దీనికి మాత్రం ఇలాంటి శిక్ష కాదు సార్. ఒక్కసారి జైలుకి వెళ్తే బెయిల్ మీద 3 months వచ్చేస్తారు సార్. ఎంత డబ్బు కట్టైనా రావాలి.